పొద్దున 6 గంటలకు పోయి సద్ది మూట కట్టుకొని పోయి ఆడ తిని నీళ్ళు తాగి కొంతమంది బతుకుతారు, కొంతమంది చచ్చిపోతారు. ఆ పింఛన్ నువ్వే తీసుకుంటావు. ఏదో ఇళ్ళ కాడికి 6 గంటలకు ఏదో పండుగలు పోయేటోళ్ళు ఇచ్చేస్తారు, చదువుకుంటారు, ఏదో ఇచ్చేసుకుంటారు. ఏదో ఇప్పుడు వస్తాది పింఛన్ రాలే. రానప్పుడు ఏం చేయాలి? వాలంటీర్ వద్దంటే వాలంటీర్ అడిగితే ఒక మమ్మల్ని ఏం మాట్లాడేదానికి లేదు, మా ఉద్యోగం తీసేస్తామన్నారు అని వాళ్ళు అండి. మీరు పెద్ద పెద్ద నాయకులు కలుసుకొని ఇచ్చేసుకుంటే సన్నవాళ్ళతో ఏం ప్రయోజనం వస్తుంది? మీకు మంచితనం చేయండి, సన్నవాళ్లకు లేనోళ్లకు. నువ్వు ఇచ్చేసుకో, నువ్వు పైకి రా. మేం చేస్తుంటే విజయశంకర్ పింఛన్లు ఇస్తున్నాను కదా, 5కు లోపల లేట్ అయినా కూడా 2 రోజులు తెచ్చి ఇస్తాము. వాళ్ళు 2 రోజులు లేట్ అయినా కానీ 3వ తేదీతో 4వ తేదీతో ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఎందుకు ఇలా? ఇప్పుడు వాళ్ళను తీసేసినారు సార్. ఎందుకు? ఇదిగో ఈ పింఛన్లు ఇస్తున్నారని బాగా అందరికి. మీరైతే బాగా దాచిపెట్టుకోవచ్చు, అమౌంట్ కట్టి వాళ్ళని కొట్టేసినారు సార్. అందరూ మాట్లాడుకుని ఎవరు చేసినారండి? ఎవరు చేసినారో మాకు తెలుసు సార్. వాలంటీర్ వచ్చాడు కదా, వాలంటీర్ అట్లా అట్లేదు ఇప్పుడు. ఎందుకంట? ఎవరు చంద్రబాబు అప్పన్నాడా? ఇది వరకు బాగుంది, ఇప్పుడు బాగుందా? సరే అయితే 5 రోజులు ఇస్తారు, 5 రోజులు ఇస్తారు. ఏమన్నా ఎందుకున్నారు ఇక్కడ అందరూ? ఎందుకున్నారు? వాలంటీర్ పట్టుకోతారు కదా, పట్టట్లేదా? ఎందుకు పట్టట్లేదు? ఎందుకు పట్టట్లేదు?